హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి అయితే మనకు ఏఎల్పీ అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనం షార్ట్ నోటిఫికేషన్ చూస్తున్నాము. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం షార్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏఎల్పీకి సంబంధించింది. ఇక్కడ మనం ఫుల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా వేకెన్సీ వచ్చేసి మనకు 11,125 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ నేమ్ ఆఫ్ చూసుకోవచ్చు, అసిస్టెంట్ లోకో పైలట్. అదేవిధంగా పే స్కిల్ చూసుకున్నట్లయితే 7th CPC మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ పే లెవెల్ చూసుకోవచ్చు, అమౌంట్ 19,900 ఇక బేసిక్ పే అనేది మెన్షన్ చేశారు. అదేవిధంగా పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు, యాజ్ పర్ డీటెయిల్ అని ఇచ్చారు. ఇక్కడ మనం ఏఎల్పీకి సంబంధించిన అయితే మనకు 10th క్లాస్తో పాటు అదేవిధంగా ఐటీఐ చేసిన వారు, అదేవిధంగా డిప్లొమా అయితే చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఏజ్ లిమిటెడ్ మనకు 18 years నుండి 30 years మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు యాజ్ పర్ ఇండియన్ రైల్వే ఏజ్ రిలాక్సేషన్ కానీ ఇస్తారు ఫుల్ నోటిఫికేషన్లో. ఇప్పుడైతే మనకు షార్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. టోటల్గా అయితే మనకు 11,125 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనం కింద పాయింట్ మెన్షన్ చేశారు చూసుకోవచ్చు. ఏఎల్పీ చూసుకున్నట్లయితే ఆన్లైన్ దరఖాస్తులు చేసేటప్పుడు అభ్యర్థులు తమ ప్రాథమిక వివరాలు ఉపయోగించి ధృవీకరించాలని మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పుట్టిన తేదీ, ఆధార్ మరియు 10th క్లాస్ మార్కు లిస్టు ప్రతి అయితే మనకు సేమ్గా ఉండాలని మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకు 10th క్లాస్ సర్టిఫికేట్, అదేవిధంగా ఆధార్ కార్డ్ అనేది, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా పేరు అనేది కరెక్ట్గా ఉండాలని, సేమ్ ఉండాలని మెన్షన్ చేశారు. ఇంకో పాయింట్ చూసుకున్నట్లయితే మనం కొత్త ఫోటో మరియు బయోమెట్రిక్ అప్డేటు అనేది కంపల్సరీగా అప్డేట్ చేసి అని ఉండాలని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు అఫీషియల్గా అయితే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు ప్రతి జోన్కి సంబంధించింది. అహ్మదాబాద్, అదేవిధంగా చెన్నై, గోరఖ్పూర్, గౌహాటి, జమ్మూ కాశ్మీర్ ప్రతిదీ ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి మనము ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే ఓపెనింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసి మనకు 15th మేలో అయితే స్టార్ట్ అవుతాయని మెన్షన్ చేశారు. అదేవిధంగా క్లోజింగ్ డేట్ సబ్మిషన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనకు 14/6 అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే మనకు షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. అఫీషియల్గా అయితే వస్తే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరిన్ని జాబ్స్ వీడియో కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.